జాగ్రఫీలో మృత్తికలు అనే లెసన్ నేర్చుకుందాం. నేను ఎందుకు అంత జాగ్రఫీ ఎందుకే చెప్తున్నానంటే, ఫస్ట్ ఒక సబ్జెక్ట్ అయిపోయినాక ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. అందుకే నేను ఒక సబ్జెక్ట్ అయిపోయినాక ఇంకో సబ్జెక్ట్ చెప్దామని ఇలా కంటిన్యూగా చెప్తున్నాను. ఈ సబ్జెక్ట్ అయిపోయినాక వేరే సబ్జెక్ట్ చెప్తాను. అంటే ఇలా అయితేనే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈరోజు మృత్తికలు అనే లెసన్ నేర్చుకుందాం. మృత్తికలు అంటే ఏంటి? మరి ఫస్ట్ వర్డ్ మీనింగ్ మనకు తెలవాలి. మృత్తికలను మనం ఇంకో వర్డ్ ఏమని అంటాం? నేలలు అంటాం. ఏమంటాం? నేలలు అంటాం. ఈ నేలలు ఇంగ్లీష్లో ఏమంటాం? సాయిల్ అంటాం. సాయిల్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఏ పదం నుంచి వచ్చింది మరి? సోలం. ఏ పదం అండి? సోలం అనే లాటిన్ పదం. సోలం అనే లాటిన్ పదం నుంచోని సాయిల్ అనే పదం వచ్చింది. మరి దీని యొక్క అర్థం ఏంటంటే నేలలు, భూమి, నేల, పొర. సోలం అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే నేల, భూమి, నేల, పొర. ఇది ఈ వర్డ్ యొక్క మీనింగ్. సాయిల్ అనే పదం సోలం అనే లాటిన్ భాష నుంచోని వచ్చిందనమాట. అంటే ఆవిర్భవించింది అంటాం కదా, అలా. అయితే మృత్తికలు అనే వర్డ్కి మీనింగ్ చూసాం. మరి మృత్తికల యొక్క అధ్యయనాన్ని ఏమంటున్నాం? మృత్తికల యొక్క అధ్యయనం ఉంటుంది కదా, మృత్తికల గురించోని అంటే నేలల గురించి అధ్యయనం చేసే భాగాన్ని ఏమంటామంటే పెడాలజీ. ఏమంటామండి? పెడాలజీ. ఏమంటాం? పెడాలజీ. నాతో పాటు మీరు కూడా అంటూ ఉండండి, వర్డ్స్ మీకు కూడా నోటెడ్ అవుతూ ఉంటాయి. పెడాలజీ. పెడాలజీ అంటే నేలల యొక్క అధ్యయనాన్ని లేదా మృత్తికల యొక్క అధ్యయనాన్ని పెడాలజీ అంటున్నాం. మరి ఈ నేలలు ఉన్నాయి కదా, నేలల యొక్క ఆవిర్భావ ప్రక్రియ ఉంటుంది కదా, దాన్ని మనం ఏమంటున్నామంటే పెడోజినిసిస్ అంటున్నాం. ఏమంటున్నాం? పెడోజినిసిస్. అంటే మృత్తికల యొక్క ఆవిర్భావ ప్రక్రియని మనం పెడోజినిసిస్ అంటున్నాం. అయితే మరి ప్రపంచ మృత్తికల దినోత్సవం అని ఒక డే ఉంటుంది కదా, మరి ఆ రోజు ఏంటో మీకు తెలుసా? ప్రపంచ మృత్తిక దినోత్సవం. మరి ప్రపంచ మృత్తిక దినోత్సవం ఒకటి ఉంటుంది కదా, అది ఏ రోజో మీకు తెలుసా? December 5. ఏ రోజు అండి? December 5. December 5న మనం ప్రపంచ మృత్తిక దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. మరి 2025లో థీమ్ ఉంటుంది కదా, థీమ్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నేనే చెప్పానా? సరే. హెల్దీ ఫర్ హెల్దీ సాయిల్స్. Sorry, I'm so sorry. Healthy soils for healthy cities. ఏంటండి? ప్రపంచ మృత్తిక దినోత్సవం యొక్క 2025 థీమ్ హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం మృత్తికలు అంటే చూసాం, దాని అధ్యయనం పెడాలజీ అంటామని చూసాం, మృత్తికల యొక్క దినోత్సవం ఏంటో చూసాం. మళ్ళీ మృత్తికలు అనే పదం దేని నుంచి వచ్చింది? సాయిల్ అనే ఇంగ్లీష్ వర్డ్ నుంచోని, సోలం అనే లాటిన్ వర్డ్ నుంచోని సాయిల్ అనే ఇంగ్లీష్ వర్డ్ అనేది వచ్చింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. మరి సాయిల్ అంటున్నాం కదా, ఈ సాయిల్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది? pH వాల్యూ, pH విలువ ఎంత ఉంటుందంటే 6.5 నుంచి 7.5 వరకు ఉంటుంది. మరి pH వాల్యూ అని దేన్ని అంటాం మనం? నేను ప్రతి వర్డ్ మీనింగ్ అనేది మనకు తెలియాలి. అప్పుడే కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా సరే మనం ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. pH యొక్క విలువ అంటే pH అనేది ఒక ద్రావణం ఉంటుంది కదా,
ఆ ద్రావణం ఆమ్లత్వమా క్షారత్వమా అని తెలిపే ఒక కొలమానం అన్నమాట. అంటే ఇప్పుడు సాయిల్ అనేది ఎంత pH వాల్యూ ఉంది అని దాని యొక్క వాల్యూ చెప్పడమే మనం pH వాల్యూ అంటున్నాం. అంటే ఒక ద్రావణం ఆమ్లత్వం లేదా క్షారత్వం దాని యొక్క విలువను కొలిచే కొలమానం, దాన్నే మనం pH విలువ అంటున్నాం. ఇప్పుడు మరి ఆమ్లత్వం క్షారత్వం అంటే ఏంటి? ఆమ్లత్వం క్షారత్వం అంటే ఏంటి అంటే, ఆమ్లత్వం అంటే ఇది నీటిలో కరిగినప్పుడు అంటే హైడ్రోజన్ అయాన్లు విడుదల చేసే లేదా ఏర్పరిచే పదార్థాన్ని మనం ఆమ్లాలు అంటున్నాం. మరి క్షారాలు అంటే ఏంటి? క్షారాలు అంటే ఓఎక్స్ అయాన్లు OH అయాన్లు అంటే హైడ్రాక్సైడ్ అయాన్లు. ఆమ్లాలు అంటేనేమో హైడ్రోజన్ అయాన్లు విడుదల చేస్తాయి, క్షారాలు అంటేనేమో హైడ్రాక్సైడ్ అయాన్లు విడుదల చేస్తాయి. మరి ఇది టేస్ట్ ఎలా ఉంటుందంటే పుల్లగా ఉంటుంది. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే చేదుగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ వేరియేషన్ ఏంటంటే ఇది లెస్ దెన్ 7 దీని విలువ pH విలువ అనేది <7 ఉంటే దాన్ని ఆమ్లాలు అంటున్నాం. <7 ఉంటే దాన్ని క్షారాలు అంటున్నాం. అంటే 7 కంటే తక్కువ ఉంటే ఆమ్లాలు అంటున్నాం, 7 కంటే ఎక్కువ ఉంటే క్షారాలు అంటున్నాం. ఈ ఆమ్లాలు అనేవి హైడ్రోజన్ అయాన్లని అంటే నీటిలో కరిగినప్పుడు హైడ్రోజన్ అయాన్లు విడుదల చేసే పదార్థం అన్నమాట. క్షారాలు అంటే నీటిలో కరిగినప్పుడు హైడ్రాక్సైడ్లు ఏర్పరిచే లేదా విడుదల చేసే పదార్థాలని క్షారాలు అంటున్నాం. ఇవి చేదుగా ఉంటాయి, ఇవి పుల్లగా ఉంటాయి. ఇది <7 ఉంటుంది, ఇది <7 ఉంటుంది. <7 ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మరి మృత్తికల యొక్క అణుఘటకాలు ఏముంటాయో చూద్దాం. మరి అణుఘటకాలు అంటే ఏంటి? అణుఘటకాలు అని వేటిని అంటాం? అణుఘటకాలు అంటే ఇప్పుడు నేలలో తక్కువ పోషకాలే ఉన్నప్పటికీ మళ్ళీ మొక్కలు ఉంటాయి కదా, మొక్కలకి అవసరమయ్యే పోషకాలు ఎక్కువ దొరికేవన్నమాట. అంటే నేలలో తక్కువ దొరుకుతుంది, కానీ మొక్కల యొక్క పెరుగుదల ఉంటుంది కదా, దానికి అత్యంత అవసరమైన పోషకాలని మనం అణుఘటకాలు అంటున్నాం. ఈ అణుఘటకాలు అనేవి 4 రకాలుగా మనం చెప్పవచ్చు. అవేంటంటే, ఒకటి ఖనిజాలు అవసరం కదండి మొక్కల యొక్క పెరుగుదలకి, అది ఖనిజాలు. సెకండ్, ఈ ఖనిజాలు అనేది 45% ఉంటుంది. తర్వాత సేంద్రియ పదార్థాలు కూడా అవసరం కదా మొక్కల యొక్క పెరుగుదలకి, సేంద్రియ పదార్థాలు ఇది 5% ఉంటుంది. తర్వాత గాలి 25% ఉంటుంది. తర్వాత నీరు కూడా 25% ఉంటుంది. ఇది మృత్తికలలో అణుఘటకాలు అనేవి 4 రకాలుగా ఉంటాయి. ఏంటి? ఖనిజాలు, సేంద్రియ పదార్థాలు, గాలి, నీరు. మరి మృత్తికలను ఎన్ని వర్గాలుగా విభజించవచ్చు? ఒకటి స్థానబద్ధ మృత్తికలు, 2 పరస్థనీయ మృత్తికలు. మరి స్థానబద్ధ మృత్తికలు అంటే ఏంటి, పరస్థనీయ మృత్తికలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. స్థానబద్ధ మృత్తికలు అంటే ఇప్పుడు ఏర్పడిన దగ్గరనే
ఆ నేల యొక్క విస్తరణ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక నేల ఏర్పడింది అనుకోండి, దాని విస్తరణ కూడా ఇక్కడనే ఉంటుంది, అంటే ఆ నేల అనేది కూడా ఇక్కడే ఉంటుంది. దాన్నే మనం స్థానబద్ధ మృత్తికలు అంటున్నాం. అంటే ఎక్కడ ఏర్పాటైందో ఆ నేల కూడా అక్కడనే ఉంటుందన్నమాట. దాన్నే మనం స్థానబద్ధ మృత్తికలు అంటున్నాం. మరి పరస్థానీయ మృత్తికలు అంటే దీనికి రివర్సు. అంటే ఇక్కడ నేల ఇప్పుడు ఒండ్రు నేలలు ఉన్నాయి అనుకోండి, ఒండ్రు నేలలు ఇక్కడ ఏర్పడతాయి, మళ్ళీ అవి ఇలా విస్తరిస్తూ వేరే ప్రదేశంలోకి కొట్టుకొని పోతూ ఉంటాయి. అంటే ఏర్పరిచిన స్థానం ఒక దగ్గర, అది విస్తరించి ఉన్న భూమి ఒక దగ్గర, అలాంటి వాటిని పరస్థానీయ మృత్తికలు అంటున్నాం. దీనికి ఎగ్జాంపుల్ మనం ఒండ్రు నేలలు చెప్పవచ్చు. ఇప్పుడు అదే స్థానబద్ధ మృత్తికలు ఒకే దగ్గర ఏర్పడి ఒకే దగ్గర ఉంటాయి అంటున్నాం కదా, ఒక దగ్గర విస్తరించి ఉంటాయి అంటున్నాం కదా, దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే నల్లరేగడి ఉంది కదా, నల్లరేగడి, ఎర్ర నేలలు, ఇలాంటి వాటిని మనం స్థానబద్ధ మృత్తికలు అంటాం. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఒకే దగ్గర ఉంటేనేమో, అంటే ఒకే దగ్గర ఏర్పడి ఒకే దగ్గర విస్తరణ ఉంటే స్థానబద్ధ మృత్తికలు అంటాం. ఒక దగ్గర ఏర్పడి విస్తరణ అనేది ఇంకో చోట ఉంటే దాన్ని పరస్థానీయ మృత్తికలు అంటాం. అదే మరి ఇప్పుడు ఇది మృత్తికల వర్గీకరణ. మరి సారాన్ని బట్టి ఏంటి? సారాన్ని అంటే దాని యొక్క సారవంతమైన భూమి అంటాం కదా, అలా సారాన్ని బట్టి చూసినప్పుడు 2 రకాలు. ఒకటి ఉరువ, 2 ఉరస. ఉరువ మృత్తికలు, ఉరస మృత్తికలు. మరి ఉరువ మృత్తికలు అంటే ఏంటంటే, ఉరువ మృత్తికలు అని అంటే ఏంటంటే ఇవి వ్యవసాయానికి అనుకూలం అన్నమాట. మనం వ్యవసాయం చేస్తాం కదా, వ్యవసాయానికి అనుకూలించే నేలలు, వ్యవసాయానికి అనుకూలించే నేలల్ని ఉరువ మృత్తికలు అంటాం. మరి ఉరస మృత్తికలు అంటే దీనికి ఆపోజిట్ అన్నమాట. వ్యవసాయానికి అనుకూలించని నేలలు అంటే అవి వ్యవసాయానికి అంతగా ఉపయోగపడవని దీని యొక్క అర్థం. వీటిని మనం ఉరస మృత్తికలు అంటున్నాం. మళ్ళీ తర్వాత ఐసిఏఆర్ అనే వర్డ్ యొక్క, ఈ సంస్థ యొక్క వర్డ్ ఫుల్ ఫామ్ చూద్దాం ఒకసారి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. ఇదెందుకు తీసుకొచ్చిన అంటే దీని ప్రకారం కూడా మృత్తికలు అనేవి 8 రకాలుగా విభజన అనేది ఉందన్నమాట. 8 రకాల విభజన. మృత్తికలన్నీ ఐసిఏఆర్ అనే సంస్థ ద్వారా, అంటే ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఈ యొక్క సంస్థ ద్వారా 8 రకాల మృత్తికల విభజన అనేది ఉంది. అందుకే నేను దీని గురించి చెప్పాను. అయితే ఇది ఎప్పుడు స్థాపించారంటే 1929. ఎప్పుడండి? 1929 ఇయర్లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో. హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? న్యూఢిల్లీలో. ఇదేంటి? అగ్రికల్చర్ రీసెర్చ్ అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ దీని ఆధీనంలోనే మన సాయిల్ యొక్క సర్వే ఆఫ్ ఇండియా అనేది ఉంది. సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా. సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఇది ఒక సంస్థనే. ఇది దేని ఆధీనంలో ఉంది? ఐసిఏఆర్ యొక్క ఆధీనంలో ఉంది. ఇది అపెక్స్ బాడీ. ఇది దీని ఆధీనంలో ఉన్న ఒక సంస్థ అన్నమాట. మరి ఇది ఎప్పుడు ఏర్పడింది? 1950లో. ఎప్పుడండి? 1950లో. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? నాగపూర్లో. ఎక్కడ? నాగపూర్లో. నాగపూర్ ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. అంటే ఐసిఏఆర్ గురించి చూసాం, అది ఎప్పుడు ఏర్పడిందో చూసాం, హెడ్ క్వార్టర్ ఎక్కడుందో చూసాం. దీని ద్వారా 8 రకాల విభజన అనేది, మృత్తికల్ని 8 రకాలుగా విభజిస్తామన్నాం కదా, అవి ఏంటేంటో ఒకసారి చూద్దాం.
మృత్తికలు 8 రకాల మృత్తికలు. ఫస్ట్ది ఏంటంటే ఒండ్రు నేలలు. మరి వీళ్ళు దేని ఆధారంగా తీసుకొని చెప్పారంటే నేల యొక్క ఉనికిని, దాని యొక్క సాంద్రతని, దాని యొక్క స్థితిని, రంగును బట్టి కూడా విభజన అనేది చేశారనమాట. దాని యొక్క ఆవిర్భావం స్థితిని బట్టి ఈ విభజన అనేది చేశారు. ఒండ్రు నేలలు ఒకటి, తర్వాత నల్లరేగడి నేలలు ఒకటి, ఎర్ర నేలలు ఒకటి, తర్వాత లాటరేట్ నేలలు ఒకటి, తర్వాత దాన్ని డ్రైన్ ఏమంటాం, ఎడారి నేలలు ఒక రకం, తర్వాత లవణీయ నేలలు ఒక రకం, ఇంకోటి అటవీ పర్వత నేలలు. ఏంటండి? అటవీ పర్వత నేలలు, ఇంకోటి పిట్ నేలలు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రకారం 8 రకాల మృత్తికల విభజన అనేది చేశారు. ఒకటి ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, 3 ఎర్ర నేలలు, 4 లాటరైట్ నేలలు, 5 ఎడారి నేలలు, 6 లవణీయ నేలలు, 7 అటవీ పర్వత నేలలు, అటవీ లేదా పర్వత నేలలు, 8వది పిట్ నేలలు. ఇంకా నెక్స్ట్ దీని యొక్క డీటెయిల్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. థ్యాంక్ యూ.